నిన్న 5/1/2025 ఈవినింగ్ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు మరి పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ సార్ మరియు నల్లమడ సిఐ నరేంద్ర సిఐ సార్ సూచనల మేరకు కర్ణాటక మధ్య అక్రమ రవాణా గురించి సమాచారం ఉండడంతో నేను పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం కలిసి మహమ్మదాబాద్ క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేయించుండగా మహమ్మదాబాద్ నుండి ఒక 2 వెహికల్లు, ఒక సుమో, ఒక కారు అతి వేగంగా రావడం గమనించడం జరిగింది. వేగం ఆపడం జరిగింది. అందులో ఆపకుండా పోయే ప్రయత్నంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందులో విచారిస్తే ఒక వెహికల్లో ఒక 3 పర్సన్స్, ఒక వెహికల్ 2 ఉన్నారు. ఇందులో మెయిన్ ఈ ట్రాన్స్పోర్టర్ జనార్దన్, నల్లమడకు చెందిన జనార్దన్ మెయిన్ ట్రాన్స్పోర్టర్గా తెలిసింది. ఇతను చుట్టుపక్కల మండలాల్లో కర్ణాటక మధ్యంలో తక్కువ ధర కర్ణాటకలో కొని అధిక మొత్తంలో చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మడం జరుగుతుంది. అతనితో పాటు ఒక 2 కూలీలు మరియు అతనికి పైలట్గా ఒక 2 వాళ్ళు కూడా చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన వాళ్ళు. మొత్తం 5 మంది దాదాపు 44 బాక్సులు, 44 కేసులు, 4264 90 ml టెట్రా ప్యాకెట్స్, ఐవాస్ విస్కీ కానీ, సిల్వర్ కప్ కానీ ఇలాంటివి డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల నల్లమడ, ఓడిసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని పట్టుకొని నిన్న తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా 2 కార్లు, ఒక కారు, ఒక సుమోను మరియు 44 బాక్సులు టెట్రా ప్యాకెట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కావున మండలంలో ఎవరైనా కానీ ఈ కర్ణాటక మద్యమును కానీ, అక్రమ మద్యమును కానీ మరియు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఓడిసి పోలీసు అయిన మేము తెలియజేస్తున్నాము.